హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 పథకాలకు సంబంధించిన శుభవార్తలు రావడం జరిగింది. ఈ మే నెలలో ఒకేసారి రైతులకు 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో ఆ 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి మరియు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని 2025 మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సొమ్మును 3 విడతల్లో ఇస్తారు. ఇది రైతులకు వ్యవసాయ ఖర్చులను భరించడంలో సహాయపడుతుంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సంబంధిత పథకంతో సమన్వయం కలిగి ఉంది. దీని ద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇచ్చే 6,000 రూపాయలను 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు ఇస్తున్నారు. 2025 మే నెలలో పీఎం కిసాన్ ఒక విడత 2,000 రూపాయలు ఇస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదత్త సుఖీభవ పథకం ద్వారా అదనంగా 5,000 రూపాయలు ఇస్తారనుకోవచ్చు. ఈ విధంగా మే నెలలో రైతులు మొత్తం 7,000 రూపాయల సాయం పొందుతారని అనుకోవచ్చు. ఈ సమన్వయ విధానం రైతులకు ఒకేసారి గణనీయమైన ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది. 2025 అక్టోబర్లో పీఎం కిసాన్ 2వ విడత మరో 2,000 రూపాయలు ఇస్తారు. ఈ సమయంలో కూడా అన్నదత్త సుఖీభవ పథకం కింద చంద్రబాబు 5,000 రూపాయలు అదనంగా అందిస్తారు. దీని ఫలితంగా అక్టోబర్లో రైతులకు మరో 7,000 రూపాయలు లభిస్తుంది. ఈ 2 విడతల ద్వారా రైతులకు సంవత్సరంలో 14,000 రూపాయలు, 4,000 రూపాయలు కేంద్రం నుంచి, 10,000 రూపాయలు రాష్ట్రం నుంచి అందుతుంది. 2026 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 3వ విడత 2,000 రూపాయలు అందిస్తారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదత్త సుఖీభవ ద్వారా మిగిలిన 4,000 రూపాయలు అందజేస్తారు. తద్వారా ఫిబ్రవరిలో 6,000 రూపాయలు అందినట్లు అవుతుంది. దీంతో సంవత్సరానికి రైతులకు మొత్తం 20,000 రూపాయలు, 6,000 రూపాయలు కేంద్రం నుంచి, 14,000 రూపాయలు రాష్ట్రం నుంచి పూర్తయినట్లు అవుతుంది. ఈ విధానం రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా విత్తనాలు, ఎరువులు, సహజ విపత్తుల నష్టపరిహారం వంటి ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి 4,600 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి, వృత్తిపరంగా రైతుగా ఉండాలి. దరఖాస్తుదారుడు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను పూరించాలి. ఈ ప్రక్రియ సరళంగా ఉంటుంది. రైతులు తమ దరఖాస్తు స్థితిని కూడా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. ఈ పథకం రైతులకు స్వయం సమృద్ధి ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం త్వరలోనే చెబుతుంది. సో మనకు అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన 2,000 రూపాయలు ఈ మే నెలలోనే విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేయబోతున్నారు అనేది ఇంకా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయలేదన్నమాట. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.